రోజున కూటమి ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. ఇక ఈ బడ్జెట్లో కేటాయింపులకు కొదవే లేదు. అనుకున్న వారికి నిరాశ తప్ప మరొకటి లేదు. మోసం చేసి మోసపు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూడండి, వడ్డీలు చూడండి, మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, సంక్షేమాన్ని అభివృద్ధిని నడపలేకపోతున్నాం. ఈరోజు బడ్జెట్ వేయబోయే ముందు ఈనాడులో కూడా ఒక కార్టూన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక తీగ మీద వడ్డీలు అప్పులు భరిస్తూ ఇటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ వేసినట్టుగా ఊహా చిత్రాన్ని కూడా వేసేసి మన నెత్తి మీద వదిలేశారు. తీరా ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఆన్గోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకేమో అరకొరా నిధులు, ఇక వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6కి గుండు సున్నా నిధులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం కాకుండా వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి దీపం పథకానికి 1,40,00,000 మంది అర్హులుంటే దానిని 2,90,00,000 మందికి తగ్గించేశారు. నిజానికి 4,000 కోట్ల రూపాయలు దానికి నిధులు కావాల్సి ఉంటే సంవత్సరానికి 2,006 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఇక ఒకటి కాదు రెండు కాదు, ప్రతిదీ కూడా కోతలే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాం. తల్లి ఇచ్చినటువంటి డబ్బులు ఒక బిడ్డకి సరిపోతాయి. తల్లికి ఇచ్చినటువంటి డబ్బులు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ చెప్పినటువంటి వీళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మందికి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య వచ్చేసి 84 లక్షలుగా. అంటే కొందరు ఒకే బిడ్డ ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు ఇద్దరు బిడ్డల వాళ్ళు ఉన్నట్టు ఉంటారు. బిడ్డల సంఖ్యను 84 లక్షలుగా తేల్చారు. అంటే 84 లక్షల ప్రయోజనం పొందినటువంటి ఆ బిడ్డల సంఖ్య ఈ రోజున 1 కోటికో 1,10,00,000కో చేరుతుంది. ఎందుకని? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తారని. మరి ఆ లెక్క పక్కన పెట్టేసి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 84 లక్షల మందికి ఇవ్వాలంటేనే దానికి 10,400 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ వీళ్ళు కేటాయించింది 6,300 కోట్లు. ఇక 52 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లు మాత్రమే ఇస్తానని 5 ఏళ్లు ఇచ్చారు. సరే, అమ్మఒడి పథకంలో ఇంకొక ట్విస్ట్ ఉంది. అమ్మఒడి పథకంలో 10,400 కోట్ల రూపాయలకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో కేవలం 6,300 కేటాయించడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 5,300 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారో, ఎటు పంపించారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇక తర్వాత రైతు భరోసాకి 52 లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు వెయ్యాలి అంటే కావాల్సినటువంటి డబ్బులు 12,400 కోట్లు. కానీ వీళ్ళు కేటాయించింది 8,400 కోట్లు. 8,400 కోట్లు అంటే ఏం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారము ఇవ్వాలంటే మరి ఇచ్చిన ప్రకారం ఇవ్వాలంటే 12,400 కోట్లు కావాల్సి ఉంటే
మీరు పెంచినటువంటి 20,000 రూపాయల ప్రకారం 8,400 కోట్లతో ఎట్లా సరిపెడతారు? ఇవి కూడా ఆన్గోయింగ్ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి పైగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే ఖర్చు చేస్తున్నాం, వృద్ధులకు ఆసరాగా నిలుస్తుంది ప్రభుత్వం అని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దానిని వాళ్ళ సంఖ్యని 66 లక్షల పైగా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉండేటటువంటి సంఖ్యని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల కాలంలో ఇప్పటికే 63,59,309కి తగ్గించారు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో తాజాగా తయారైనటువంటి లిస్టు ప్రకారం నేను చెప్తున్నా 63,59,309. వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళందరికీ కూడా ఈ 63 లక్షలని తగ్గించకుండా 63,59,309 మందిని తగ్గించకుండా 12 నెలల పాటు వీళ్ళకి ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి అయ్యేటటువంటి మొత్తం ఖర్చు ఎంతంటే వీళ్ళకి 32,500 కోట్లు కావాలి. 32,500 కోట్లు కావాల్సి ఉంటే దీనికి కేవలం 27,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 27,000 సంథింగ్ చిల్లర అంటే 5,000 కోట్ల పైచిలకు కేటాయింపులు లేవు. అంటే రాబోయే రోజుల్లో మరి కోసేస్తారా, పెన్షన్లు తీసేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు దిక్కే లేదు. వాళ్ళు చాలా ఇచ్చారు. అబ్బో అవి ఏంటంటేనే పులకించిపోయి ఓట్లు వేశారు ప్రజలంతా. అప్పట్లో 19వ ఏట అడుగుపెట్టినటువంటి మహిళకి 59వ ఏడు వచ్చేంత వరకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు నిల్. ఆ ఊసే లేదు బడ్జెట్లో. ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఒకవేళ ఉద్యోగాలు కానీ ఇవ్వలేకపోతే ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. దాని ఊసే లేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఏదైతే డ్వాక్రా మహిళలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగానే చేయూత లాంటి పథకాలు ఇస్తామన్నారు. వాటి ఊసే లేదు, వాటి డబ్బుల సంగతే లేదు. ధరల స్థిరీకరణ, జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానంటేనే ఆ రోజు విపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 5,000 కోట్లు లేదే ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి గోల చేసి నానా యాగి చేసింది. 3,000 కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపెట్టింది. ఈ రోజున 5,000 కోట్లు కనీసం కేటాయించాల్సినటువంటి ఈ బడ్జెట్లో కేవలం 300 కోట్లు, 3,000 కాదండి, 300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక 79,000 కోట్ల రూపాయల అప్పులు చేయబోతున్నామన్నారు. ఇది పెద్ద బడ్జెట్ అన్నారండి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ బడ్జెట్ కూడా 2 అంకెల్లోనే ఉంది, కానీ 2 లక్షల కోట్లు అనే దానిలోనే ఉంది, కానీ 3 లక్షలు టచ్ అవ్వాల. మరి మాది పెద్ద బడ్జెట్ అని 3,22,000 కోట్లకు చేర్చారు. ఈ 3,22,000 కోట్లలో అంటాడు కదా ఆయన, మూలధన పెట్టుబడులు లేవు, మూలధనానికి లేదు, డబ్బులన్నీ పంచటానికేనా, పంచితే ఎక్కడి నుంచి వస్తుంది, అభివృద్ధి ఎట్లా ఉండాలి కదా, మూలధన పెట్టుబడి ఉన్నప్పుడే అభివృద్ధి వస్తుంది అని చెప్తాడు కదా. ఈయన 3,22,000 కోట్లలో 40,000 కోట్ల రూపాయలు మూలధన పెట్టుబడి అన్నారు. సరే, మూలధన పెట్టుబడి తెలుగుదేశం పార్టీ సవ్యంగా చేసిందా? కాగ్ నివేదికల ప్రకారం వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా యావరేజ్గా తీసుకుంటే వాళ్ళు కేవలం 27% మాత్రమే బడ్జెట్లో చెప్పిన దానికి కేటాయింపులు చేయగలిగారు.
అంటే 40,000 కోట్లలో ఒక 10-11 కోట్లు మాత్రమే వీళ్ళు మూలధన వ్యయం చేయగలరు. ఇట్లా ఏ రంగం చూసుకున్నా, ఏది చూసుకున్నా కానీ అన్నీ దొల్లతనము, ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసేవి, అభివృద్ధి ఆమడదూరం, సంక్షేమం అనేది అసలు లేనే లేదు అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆన్గోయింగ్ పథకాలకేమో నిధుల్లో కోతలు కేటాయించారు. వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల గురించి వాటి ఊసే లేదు. ఉచిత బస్సు అన్నారు, ఊస్ బుస్ అయిపోయింది. ఇదండి ఈనాటి బడ్జెట్ల మీద మన ఏపీ టుడే 007 వారు మనం గమనించినటువంటి అంశాలను మేము ముందు ఉంచుతున్నాం. నమస్తే.